కొన్ని దశాబ్దాల నుంచి మన దేశంలోనే కాదు ప్రపంచ దేశాలన్నింటిలో కూడా జీవనశైలి వల్ల వచ్చే వ్యాధులు అంటే స్థూలకాయం, మధుమేహం, గుండెపోటు, క్యాన్సర్ ఇలాంటివి విపరీతంగా పెరిగిపోవడం మనం చూస్తున్నాం. ఈ వ్యాధులకు ప్రధాన కారణం శరీరంలో ఫ్యాట్ పెరగడం వల్లనే అని మనమంతా చిరకాలంగా నమ్ముతూ వస్తున్నాం. కొవ్వు పదార్థాల పేరుతో, కొలెస్ట్రాల్ భయంతో అనేక రకాల ఆహార పదార్థాలను మనం దూరం పెడుతూ వస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కొందరు వైద్య శాస్త్ర నిపుణులు, ఆహార శాస్త్రవేత్తలు ఒక సరికొత్త ప్రత్యామ్నాయ ఆహార విధానాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. జీవనశైలి వల్ల వచ్చే వ్యాధుల్ని రాకుండా చేయడం, ఒకవేళ అప్పటికే వాటితో బాధపడుతున్న వారికి నివారణ చేయడం ఈ కొత్త ఆహార విధానాన్ని పాటించడం ద్వారా సుసాధ్యం అని చెప్తున్నారు. ఈ కొత్త ఆహార విధానాన్ని మనకు పరిచయం చేయడానికి ముందుకొచ్చిన వ్యక్తి డాక్టర్ పివి సత్యనారాయణ, సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్. ఇప్పుడు డాక్టర్ సత్యనారాయణ గారితో మనం మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. మీరు ఒక సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్, 16,000కు పైగా ఆపరేషన్లు, హార్ట్ ఆపరేషన్లు చేసి ఉన్నారు. అంటే ఒక హార్ట్ సర్జన్ ఉదరానికి సంబంధించిన ఒక కొత్త ఆహార విధానాన్ని ప్రవేశపెడుతున్నారు అంటే దీని వెనుక ఉన్న రీజన్ ఏంటి? చాలా ఏళ్ళు, నేను 40 ఏళ్ళుగా ఒక హార్ట్ సర్జరీ చేస్తూ నా కాలం అంతా దానికే వెచ్చించాను. కానీ ఈ మధ్యలో నేను అందరిలాగే నాకు కూడా డయాబెటీస్ వచ్చింది, నాకు కూడా హైపర్ టెన్షన్ వచ్చింది. ఆ డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కొన్ని కాంప్లికేషన్స్ నేను గుర్తించి ఏ విధంగా దాన్ని తగ్గించుకోవాలనే ప్రయత్నం నేను చేస్తున్న క్రమంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి వేరియస్ అంటే ఎన్నో రకాల మార్పులు వైద్య విధానంలో జరుగుతూ ఉండడాన్ని గమనించి వాటిని నాకు అన్వయించుకున్నాను. ఆ అన్వయించుకోవడం వల్ల నాకు మంచి సత్ఫలితాలు కలిగించాయి. అటువంటి సత్ఫలితాలు చూసిన తర్వాత ఒకప్పుడు నేను రోజుకి 60 నుంచి 80 యూనిట్ల ఇన్సులిన్ తీసుకుని 3 రకాల డయాబెటిక్ మందులు వాడితే తప్ప నా బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉండేవి కాదు. అటువంటి పరిస్థితి నుంచి ఒక 3 నెలల పాటునే పాటించినటువంటి కొత్త ఆహార విధానాల వల్ల నేను ఈ రోజున పూర్తిగా ఇన్సులిన్ మానేశాను. మానేశాను. అలాగే విధంగా డయాబెటిక్ సంబంధించిన ఏ మందులు నేను ఈరోజు వాడలేదు. నా బ్లడ్ షుగర్స్ ఏ రోజు కూడా 120 మించి లేవు ఈ రోజున. ఓకే, డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ కంప్లీట్గా జీవితాంతం ఆ మందులు వాడుతూ డైట్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, లేదంటే ఇంకా రకరకాల వ్యాధులు వస్తాయి అనేది ఇప్పటివరకు మాకు తెలుసు. మరి కంప్లీట్గా ఇన్సులిన్ మానేస్తే మరి మీ ఆరోగ్యం ఎలా నిలకడగా ఉండగలిగింది? పూర్వం దాకా మనం ఏం నమ్మామంటే మనం తీసుకునేటువంటి ఈ కొవ్వు పదార్థాలు శాతం ఒక 20% కూడా మించకూడదు. కానీ పిండి పదార్థాలు అనే శాతం 100కి 70 నుంచి 80% దాకా తింటూ వచ్చాం. ఇంత పూర్వం దాకా మనం నమ్మింది అది. కానీ ఈ రోజున ఈ కొత్త విధానం వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువ తినడం వల్లే ఈ మధుమేహం ఆ డయాబెటీస్ అనేది వస్తుందని. దానికి కారణంగా మన పిండి పదార్థాలని ఒక 20 గ్రాములకి అంటే ఒక 5% నుంచి 10% మనం తీసుకునే ఆహారంలో తగ్గించగలిగినట్టయితే దాని ప్రత్యామ్నాయంగా మనం తీసుకునేటువంటి కొవ్వు పదార్థాల శాతం ఇంతకుముందు 10 నుంచి 20% తీసుకునేవాళ్ళం. అటువంటి ఇప్పుడు ఈ రోజున మనం 60 నుంచి 70% పెంచగలిగినట్టయితే ఇటువంటి ఈ మధుమేహంతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కానీ దానివల్ల వచ్చేటువంటి దుష్ఫలితాలు అన్నీ కూడా మనం నివారించవచ్చు. సో పిండి పదార్థాలు తగ్గించి కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మధుమేహం రాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చిన తర్వాత కూడా దాన్ని పూర్తిగా మీ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే పిండి పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. పిండి పదార్థాల వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఎవ్రీ టైం మనం ఎప్పుడు పిండి పదార్థాలు తీసుకున్నా శరీరంలో ఒక ఇన్సులిన్ అనే హార్మోన్ సెక్రెట్ అవుతుంది. ఆ ఇన్సులిన్ హార్మోన్ వల్ల మనకి పిండి పదార్థాలు ఎక్కువ భాగంలో మనం తీసుకున్నట్టయితే ఎక్కువ శాతంలో మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు ఆ పిండి పదార్థాలు ఈ ఇన్సులిన్ యొక్క ప్రభావం వల్ల అది ఫ్యాట్గా మారుతుంది. అంతేగాని ఫ్యాట్ తినడం వల్ల ఫ్యాట్గా మారదు. సో మనం కొత్తగా తెలుసుకుంది ఏంటంటే ఫ్యాట్ అన్నది శరీరంలో చేరిన కొవ్వు మనం తీసుకునే కొవ్వు పదార్థాల నుంచి రాదు. మనం తీసుకునేటువంటి కొవ్వు పదార్థాల వల్ల మన కొలెస్ట్రాల్ పెరగదు. మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు ప్రత్యేకంగా రిఫైన్డ్ ఫుడ్ అంటాం. రిఫైన్డ్ ఫుడ్ అన్నది అలాగే ఈ రిఫైన్డ్ షుగర్సు, రిఫైన్డ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఆయిల్స్ అది ముఖ్యంగా ఇన్సులిన్ ప్రభావంతో అది ఎక్కువగా మోతాదులో తీసుకున్నప్పుడు మనం అది కొవ్వు పదార్థంగా చేరి శరీరంలో చేరుతూ ఉంటుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో, పిరుదుల భాగంలో ఇలా రకరకాల ప్లేసుల్లో జరిగే అనారోగ్యానికి కారణం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పింది ఎలాంటివి తీసుకోకుండా ఉంటే డయాబెటీస్ రాకుండా ఉంటుంది, ఎలాంటివి తీసుకుంటే మనకు ఫ్యాట్ రాకుండా ఉంటుందని చెప్పారు, క్లియర్గా అర్థమైంది. కానీ మీకు డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎలా కంట్రోల్లోకి వచ్చింది మీరు మందులు వాడకుండా?
ఇటువంటి ఆహార మార్పులు చేశాను. ఇంత పూర్వం దాకా నేను నా ఆహారంలో కనీసం ఒక 300 గ్రాముల నుంచి 400 గ్రాముల కార్బోహైడ్రేట్ ఉండేది. పొద్దునే బ్రేక్ఫాస్ట్ ఉదాహరణ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 2 ఇడ్లీ తినేవాడిని, తర్వాత వీలుంటే ఒక దోశ తినేవాడిని. అందులో నీకు ఉన్నటువంటి నెయ్యి కానీ దాంట్లో ఉన్నటువంటి ఏ విధమైన కొవ్వు పదార్థాలు లేకుండా మొత్తం అన్నీ అవాయిడ్ చేసేవాడిని. వీలుంటే ఒక ఫ్రూట్ తినేవాడిని. సో ఈ విధంగా తీసుకుంటూ లంచ్లో కొంత బాయిల్డ్ వెజిటబుల్స్ తీసుకుంటూ రైస్ కొద్ది తగ్గించి, చాలా మట్టుకు తగ్గించి, దాంట్లో ఉన్న కూరలు తిని నాన్ వెజిటేరియన్ అంతా పూర్తిగా మానేసేసి ఏమీ లేకుండా బేసికలీ నేను వెజిటేరియన్, అందుకోసం నాకు అవసరం రాలేదు. ఎగ్ కూడా తీసుకునేవాడిని కాదు. అటువంటి అలాగే ఈవినింగ్ కూడా మనం తీసుకుంటున్నప్పుడు ఏంటంటే కూరలు మితంగా తీసుకుంటూ ఇలా గడుపుతూ, దాంట్లో కూడా ఆయిల్ ఏమీ లేకుండా రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ, అలాగే నాన్ స్టిక్ ప్యాన్ తోటి ఎంత తక్కువ ఆయిల్తో వాడగలమో అన్నది నా భార్య చాలా హెల్ప్ చేసింది దీంట్లో. ఆ విధంగా మేము చాలా మట్టుకు నియంత్రించాము. ఇప్పటిదాకా చెప్పిన ఆ నియమాలని పాటిస్తూ వచ్చాను 8 ఏళ్ళు. అయినా కానీ నాకు ఫలితం రాలేదు. అటువంటిది చాలా మందికి సమస్య ఉంటుంది. డాక్టర్లు చెప్పేవన్నీ పాటిస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, డైటింగ్ ఈ మధ్య అవేర్నెస్ వచ్చింది అని మేము అనుకుంటున్నాం. అయినా కూడా ఎవ్వరికి మార్పు రావట్లేదు, ఎవరికి ఫ్యాట్ తగ్గట్లేదు, ఇంకెక్కువ ఒబిసిటీ పాలవుతున్నారు. హాస్పిటల్స్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చాలా ఎక్కువ. దీని ముఖ్య కారణం ఏంటంటే అండి, మనం తీసుకునేటువంటి పిండి పదార్థాల శాతం చాలా ఎక్కువ ఉంది. ఇంత పూర్వం దాకా పిండి పదార్థాలు మనం సేఫ్ అని నమ్మాం. కానీ ఇంత పూర్వం దాకా మీరు చూసినట్టయితే మానవ చరిత్రలో 2.5 మిలియన్ ఇయర్స్ మానవుడు ఎప్పుడూ పిండి పదార్థాల మీద ఆధారపడలేడు. వాడు ఎప్పుడూ కూడా జంతు పదార్థాల మీద, ఎప్పుడైనా దొరికితే చెట్ల మీద దొరికిన పళ్ళు తిని బతికారు. అలా 2.5 మిలియన్ ఇయర్స్ అంటే 25 లక్షల సంవత్సరాలు అలా బతికారు. కానీ 10,000 సంవత్సరాల క్రితం నుంచి మనకున్న స్కిల్స్ డెవలప్ అయ్యి, సివిలైజేషన్ పెరిగి, మన నాగరికత పెరిగి, అప్పటి నుంచి కూడా మనం ఆహార ధాన్యాలు పండించడం నేర్చుకున్నాం. ఆహార ధాన్యాలు కూడా ఒక కనీసం 200 ఏళ్ల క్రితం దాకా దంపుడు బియ్యం లేకపోతే గోధుమల్ని మనం రోకట్లో దంచుకున్నాం. ఇలాగా ముడి పదార్థాలుగా తింటూ వచ్చాం మనం. కానీ ఈ పారిశ్రామిక విధానం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రిఫైన్ చేసి, అంతపూర్వం దంపుడు బియ్యం కష్టంగా తినేవాళ్ళందరూ కూడాను ఈ రోజున వైట్ రైస్ అంటాం దానికి, బాగా పాలిష్డ్ తెల్లటి బియ్యాన్ని, మామూలు గుమగుమలాడే తెల్లటి బియ్యాన్ని తినడానికి అలవాటు పడ్డాం. అప్పుడు అది ఒక 200 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉన్న ప్రాసెస్. కనీసం ఏంటంటే భారతదేశానికి అటువంటి నాగరికత కొద్ది లేటుగా వచ్చింది. అది మిగతా వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికా, యూరోప్లో వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి రిఫైన్డ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవకాశాలకి చాలా అలవాటు పడి ఉన్నారు. కానీ భారతదేశంలో లాస్ట్ ఒక 70 సంవత్సరాల నుంచి, కనీసం లేదంటే ఒక 50 సంవత్సరాల నుంచి, ఇంత పూర్వం మెట్రో సిటీస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఈ రోజున చిన్న చిన్న టౌన్లు కూడా పాకి ప్రాసెస్డ్ ఫుడ్ అన్నది అన్ని చోట్ల అవైలబుల్ అవుతుంది. అందరూ కూడా ఈ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే పర్టికులర్లీ రైస్ అన్నది తెల్లటి బియ్యానికి మనకు అలవాటు పడిపోయాం. దానివల్ల ఈ నష్టాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే మనకి ఈ జబ్బులన్నీ ఎక్కువయ్యాయి. అంతపూర్వం దాకా హార్ట్ అటాక్స్ అన్నది ఈ భారతదేశంలో పేద ప్రజలకు అంత ఎక్కువ ఉండేది కాదు. ఎందుకంటే పేద ప్రజలు తెల్లటి బియ్యం తినేవాళ్ళు కాదు. కానీ ఈ రోజున జొన్నలు రాగులు ఇటువంటివన్నీ ఎక్కువ తినేవారు. వాళ్ళందరూ చాలా కాలం ఈ రకమైన జబ్బుల గురించి దూరంగా ఉండేవారు. కానీ వేరే జబ్బులు వచ్చాయి, దానివల్ల కాదని అనట్లేదు. కానీ దాని నుంచి విముక్తి పొందినా కానీ ఈ కొత్త జబ్బుల ప్రవాహం వల్ల ఇప్పుడు ఈ గుండెపోట్లు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. రక్తపోటు, క్యాన్సరు ఇటువంటివన్నీ పెరిగాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ వైట్ పాలిష్డ్ రైస్ ముఖ్యమైన కారణం. మనం తినేటువంటి పొద్దున్న సాయం దాకా తినే పదార్థాలు మీరు ఎన్ని చూసినా కానీ, పొద్దున్న బ్రేక్ఫాస్ట్లో మనం తినేది ఇడ్లీ, దోశ, పూరి, పొటాటో కర్రీ, బంగాళాదుంప కర్రీ, వీటన్నిటిలో ఉన్నది 190% పిండి పదార్థాలు మాత్రమే. అలాగే లంచ్ టైంలో మనం ఏం చేస్తున్నాం, మనం అన్నం తింటూ, అన్నంలో కొద్ది కూరలు తింటూ, ఎక్కువ భాగం మనం కడుపు నింపుకునేది ఏంటంటే మనం తెల్లటి అన్నం. అలాగే సాయంత్రం పూట మళ్ళీ ఎవరో కొద్దిమంది నాన్ వెజిటేరియన్స్ అప్పుడప్పుడు తింటున్నా కానీ ఏదో ఒక ఎగ్, ఒక చికెన్ పీస్తో పాటు ఎక్కువ భాగం వాళ్ళందరూ తింటున్న ఆధారపడుతుందంతా కూడా రైస్ 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 రైస్. లేకపోతే ఒక నార్త్ ఇండియాలో చూసినట్టయితే రైస్ బదులు మానేస్తే చపాతీలు తింటున్నాం. చపాతీలు, రైస్ అన్న రెండూ లేకుండా ఎవరు తింటలేదు ఆహారం. అంటే వీటన్నిటిలో కూడా ముఖ్యంగా మనం చూస్తుంది పిండి పదార్థాలు. దానివల్ల ఈ జరిగిన హాని అంతా కూడా, దాన్ని మార్చాలి. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంది స్థూలకాయం రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అని. మరి ఏ విధంగా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు, ఏ విధంగా గుండె జబ్బులు రాకుండా నివారించవచ్చు ఈ కొత్త ఆహార పద్ధతుల ద్వారా? మనం తీసుకున్నటువంటి పిండి పదార్థాలు మనకు అవసరమైన దానికన్నా ఎక్కువ తీసుకున్నప్పుడు అవి లివర్లోకి వెళ్ళి ఏం చేస్తాయంటే అవి
ఇప్పుడు కొంతవరకు ప్రతి 6 గంటల కన్నా ఎక్కువ భాగం సర్క్యులేషన్లో ఉండాలి, అంటే బ్లడ్లో ఉండే అవకాశం లేదు. మనం తీసుకున్న ఈ గ్లూకోజ్ సంబంధించిన పిండి పదార్థాలు అది ఏదో విధంగా రూపాంతరం చెంది గ్లైకోజన్ అనేటువంటి పదార్థంగా స్టోరేజ్గా ఉంటుంది లివర్లో కొంత భాగం దాకా 200 గ్రాముల దాకా. అది కూడా మించిన ఎక్కువ పదార్థాలు మనం పిండి పదార్థాలు తీసుకుంటే అవి ఫ్యాటీ యాసిడ్స్గా మారి శరీరంలో ఫ్యాట్గా డిపాజిట్ అయ్యి తర్వాత ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మళ్ళీ అవి శక్తిని ఇవ్వడానికి వీలుగా శరీరంలో దాన్ని మార్పులు చేసుకుంటుంది. అలా మార్చుకునే విధానంలో ఇవి ఈ కార్బోహైడ్రేట్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్గా మార్చే విధానంలో ఆ ఎండ్ ప్రోడక్ట్గా వచ్చిన యూరిక్ యాసిడ్ దానివల్ల జరిగేది ఏంటంటే ఒక నైట్రిక్ ఆక్సైడ్ అనే ఒక శరీరంలో ఒక ప్రొటెక్టివ్ ఒక పదార్థం ఉంటుంది, దాన్ని తగ్గిస్తుంది. ఆ నైట్రిక్ ఆక్సైడ్ తగ్గడం వల్ల సర్క్యులేషన్ అంటే మెదడుకు సంబంధించినటువంటి రక్త ప్రసరణ తగ్గుతుంది, గుండెకి సంబంధించిన రక్త ప్రసరణ తగ్గుతుంది, రక్తనాళాలు చిన్నవైపోతాయి. అలా చిన్నవైనప్పుడు రక్తనాళాలు అవి బ్లడ్ ప్రెషర్ని కలుగజేస్తాయి. అలాగే రక్త ప్రసరణ మెదడుకు తగ్గినప్పుడు అవి స్ట్రోక్స్ కింద వస్తాయి, పక్షవాతం కింద వస్తుంది. అదేవిధంగా మీ రక్త ప్రసరణ గుండెకి తగ్గినప్పుడు హార్ట్ అటాక్స్గా వస్తాయి. అదేవిధంగా శరీరంలో తెల్ల కణాలు ఉంటాయి, ఆ తెల్ల కణాలు ఇమ్యూనిటీ తగ్గినప్పుడు క్యాన్సర్గా చెందుతుంది. కానీ దీని మూల కారణం ముఖ్యమైనది మనం తీసుకునేటువంటి అవసరానికి మించిన పిండి పదార్థాలు అని తెలుసుకుంటే ముఖ్యంగా ఇంపార్టెంట్. ఇంతకుముందు మాకు తెలిసిన పద్ధతి ఎక్కువ ఆహారం తీసుకుని తక్కువ ఖర్చు పెట్టడం వల్ల లావైపోతున్నాము అనేది ఒక ఉంది. ఎక్కువ ఆహారం తీసుకుని ఎక్కువ క్యాలరీస్ మీకు అవసరానికన్నా మించి తీసుకుంటే 2000 నుంచి 2500 వరకు అవసరం ఉంటుంది. కానీ మీరు రోజుకి 4000 క్యాలరీస్ తీసుకుంటుంటే ఎటువంటి ప్రోగ్రాంలో ఉన్నా కానీ మీరు తప్పకుండా స్థూలకాయానికి చేరుతారు. కానీ 2500 అవసరం వచ్చినప్పుడు 2000 క్యాలరీలకో మీరు పరిమితం చేసినట్టయితే మీరు తగ్గే అంతైనా అవకాశం ఉంటుంది. కానీ దాంట్లో మొత్తం ఆహారం అంతటినీ తగ్గించడం వల్ల మీకు వచ్చే ఫలితాలు ఆశించినంతగా ఉండవు. ఒకవేళ వచ్చినా అవి ఎక్కువ కాలం అంటే ఒక 3 నెలలు 4 నెలలు మీరు దానివల్ల లాభం పొందుతారు. కానీ ఒక 2-3 ఏళ్ళలో మళ్ళీ అంతా కూడా తిరగబెడుతుంది. ఈ మాట తిరగబెట్టినప్పుడు అంతకన్నా విపరీతంగా ఇంత పూర్వం కన్నా ఎంత అవుతే ఉందో దానికన్నా రెట్టింపింతలు మీ శరీరాన్ని పెంచుకుంటారు. కానీ ఇప్పుడు మేము చెప్పిన పద్ధతిలో కనుక పిండి పదార్థాలు మాత్రం పూర్తిగా తగ్గించి కొవ్వు పదార్థాలు కనుక మీరు పెంచినట్టయితే మీ ఆహారంలో మీరు కనీసం ఒక 2 నెలలకి ఒక 5 నుంచి ఒక 7 కేజీల దాకా తగ్గే అవకాశం ఉంటుంది 2 నెలల్లోనే. సో దీని ముఖ్యమైనది ఏంటంటే మీకు కావాల్సింది దీంట్లో ఉన్న పిండి పదార్థాలు మానేయాలి. ఆల్మోస్ట్ మీరు 400 గ్రాములు తింటున్న పిండి పదార్థాలని 20 గ్రాములు తగ్గించాలి. అంటే ఒక 5 నుంచి 10% మీ మొత్తం తీసుకునే ఆహారంలో అంతకన్నా ఎక్కువ మించి ఉండకూడదు. ఈ పద్ధతులు మనం పాటించినట్టయితే మీకు ఇంత పూర్వం దాకా ఉన్నటువంటి డైట్ రెస్ట్రిక్టెడ్ డైట్ అంటారు ప్రోగ్రాంలు, వాటిలో మొత్తం ఫుడ్ అని తగ్గించడం వల్ల మీకు ఆకలి అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ పద్ధతిలో దీనికి ప్రత్యామ్నాయంగా కార్బోహైడ్రేట్ తగ్గించినప్పుడు పిండి పదార్థాలు తగ్గించినప్పుడు మనం దానికి ప్రత్యామ్నాయంగా కొవ్వు పదార్థాలు తింటున్నాం, అంటే బటరు అటువంటివి. పిండి పదార్థాలు తగ్గించి కొవ్వు పదార్థాలు తీసుకుంటే బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుందా? బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగదు, గుడ్ కొలెస్ట్రాల్ కొద్దిగా పెరుగుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనే భాగం ఉంటుంది. దాంట్లో టోటల్ కొలెస్ట్రాల్ అనే 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, 2 ట్రైగ్లిసరైడ్స్, 3 ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, 4 విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని. దీంట్లో ఉన్నటువంటి మీకు ముఖ్యంగా ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది ఈ ఫ్యాట్స్ తినడం వల్ల, పర్టికులర్లీ యానిమల్ ఫ్యాట్స్ తినడం వల్ల, పర్టికులర్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ తినడం వల్ల. అంటే ఘీ, బటర్, కోకోనట్ ఆయిల్ ఇటువంటివన్నీ ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం వీటిని. అటువంటి తినడం వల్ల అంటే ముఖ్యంగా ఎలా తెలుస్తుంది మనకు అనుకుంటే మన రూమ్ టెంపరేచర్ దగ్గర కనుక ఏ ఆయిల్ అయినా ఘన పదార్థంగా ఉంటే లైక్ నెయ్యి కానీ బటర్ కానీ అవన్నీ కూడా మంచి కొవ్వు పదార్థాలు. అదే కనుక లిక్విడ్గా ఆయిల్గా ఉన్నట్టయితే మామూలుగా చూసే మన రిఫైన్డ్ ఆయిల్స్ అది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఇది కొవ్వు పదార్థంగా మారుతాయి. అటువంటివన్నీ బ్యాడ్ ఆయిల్స్, వాటిని మాత్రం వాడకూడదు. అలా వాడిన పక్షంలో అవి బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచి మీ గుండె జబ్బులు కారణమవుతున్నాయి. పర్టికులర్లీ ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. ఆ ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నవి వనస్పతి డాల్డాలో ఎక్కువగా ఉంటాయి. అలాగే రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ కూడా మీరు ఒక్కసారి వెచ్చబెట్టినట్టయితే అవన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాట్స్గా మారుతాయి. సో కొట్లో కొన్నప్పుడు 0 కొలెస్ట్రాల్ అన్నీ మంచి లక్షణాలు ఉంటాయి దానికి. కానీ ఇంటికి తీసుకొచ్చి మీరు పూరి కోసం ఏ గారి కోసం మీ నూనెని కానీ వెచ్చబెట్టినట్టయితే పర్టికులర్లీ వాటిని ఏమంటాం అంటే స్మోక్ పాయింట్ అంటాం. అంటే పొగ వచ్చేదాకా నూనె కానీ వెచ్చబెట్టినట్టయితే అది చెడ్డ నూనెగా మారుతుంది. అదేవిధంగా ఒకసారి వాడిన నూనె మళ్ళీ రెండోసారి వాడితే ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. అది ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే ఈ రిఫైన్డ్ ఆయిల్స్ ఏవి కూడా ఒకసారి మించి వాడకూడదు. ఒకసారి కూడా మంచిది కాదు. పొరపాటున వాడవలసి వస్తే మీరు
ఒకసారి మించి వాడకూడదు. రెండోసారి మిగిలిన నూనె మళ్ళీ కనుక వెచ్చబెడితే ఏ పర్పస్ కోసమైనా కానీ అది ఇంకా ప్రమాదకరమైన దారితీస్తుంది. అది ఎంత ప్రమాదకరం అంటే మీ గుండె జబ్బులకి సంబంధించిన ట్రాన్స్ ఫ్యాట్స్ అన్నకి హార్ట్ అటాక్స్కి డైరెక్ట్ కొరిలేషన్ ఉంది. అంటే ఇది ఎంత వాడితే అంత ఎక్కువ రెట్లు మీకు హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. దానికి బదులు కేవలం కొబ్బరి నూనె మంచిది, పామ్ ఆయిల్ మంచిది. అలా కాకుండా ఈ రెండు కూడా మీకు ఒకవేళ ఏ కారణాల చేత వాడలేకపోతే ఘీ కానీ బటర్ కానీ మంచిది. ఇంత పూర్వంగా ఘీ వద్దని చెప్పేవాడు. ఇంతపూర్వం మేమే చెప్పామండి. అప్పటిదాకా మాకు ఇంత జ్ఞానం లేదప్పుడు. ఈ రీసెర్చ్ అంతా అప్పుడు జరగలేదు. ఇప్పుడు జరిగిన ఈ రీసెర్చ్లో అంతా మన ఈ మధ్య జరుగుతున్న రీసెర్చ్ అంతా ఇది 2007 నుంచి 2010 దాకా జరుగుతూ వచ్చింది. దీని అంతటికి ఎంతోమంది సైంటిస్టులు హెల్ప్ చేశారు మన ఈ అవగాహన పెరగడానికి. దాంట్లో ముఖ్యంగా మీరు కనుక గుర్తించినట్టయితే గ్యారీ టాప్స్ అన్న ఒక సైంటిఫిక్ జర్నలిస్ట్ ఆయన చేసిన కృషి దాన్ని ప్రశంసనీయమైంది. ఆయన కనీసం దీని గురించి మన అందరికీ అర్థం అవడం కోసమని వై వీ గెట్ ఫ్యాట్, బ్యాడ్ క్యాలరీస్, గుడ్ క్యాలరీస్ అని 2 పుస్తకాలు రాశారు. ఆయన చేసినట్టు అవగాహన చాలామంది డాక్టర్లు కూడా లేనంత అవగాహన ఆయన తీసుకురాగలిగాడు ఆ జర్నలిస్ట్. ఒక 5 ఏళ్ళు అవిరామ కృషి చేసి దాని ఫలితంగా మనం ఈ రోజున ఈ స్థూలకాయానికి, ఈ ఫ్యాట్ డిపాజిషన్కి, ఈ ఓవర్ వెయిట్కి ఉన్న కారణాలు చాలా అతి సులభంగా ఎక్కువ మంది ప్రజలు ఆయన రాసిన పుస్తకాలు చదివి తెలుసుకున్నారు. ఇంక్లూడింగ్ డాక్టర్స్, సైంటిస్టులు. వాళ్ళు కూడా ఎవరు ఏ సైంటిస్టులు జరుగుతున్న పని ఏంటంటే వాళ్ళ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు, కానీ మొత్తం కాంప్రహెన్సివ్గా మొత్తం హోల్ యాటిట్యూడ్గా అన్నీ ఎవరు చూడలేకపోయారు. కానీ ఈయన జర్నలిస్ట్ అవ్వడం ఆయనకు అదృష్టం, ఆయన డాక్టర్ కావడం ఇంకా అదృష్టం. ఆయన ఏంటంటే ఈ బర్డ్స్ ఐ వ్యూ కాకుండా థర్డ్ వ్యూ అంటే స్పెక్టేటర్ వ్యూగా మొత్తం అంతా చూసి ఒక ప్రేక్షక దృష్టితోటి ఆయన చూడడం వల్ల ఆయనకి ఈ ప్రాబ్లం అంతా అర్థమైంది. దానికోసం 5 ఏళ్ళు అవిరామ కృషి చేసి 2 పుస్తకాలు రాశారు. ఆ 2 పుస్తకాలను అందరం చదివితే ఎంతో విజ్ఞానవంతం అవుతుంది. అంత పూర్వం ఎప్పుడో బాంబేలో, మెడ్రాస్లో ఉన్న 2 హాస్పిటల్స్ ఉండేవి మొత్తం భారతదేశానికి. కానీ ఈ రోజు చూస్తే హైదరాబాద్లోనే 7 హాస్పిటల్ క్యాన్సర్ సంబంధించి ఉన్నాయి. దాన్ని బట్టి అర్థమవుతుంది మన క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ ఎంత ఫ్రీక్వెంట్గా వస్తుంది, ఎంతమంది దీని బారిన పడుతున్నారు అన్నదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పూర్వకాలంలో ఇంత ఎక్కువగా జబ్బులు లేవు, దానికి కారణం వాళ్ళు పాటించిన ఆహార పద్ధతులే అంటారా? తప్పకుండా అండి. కొంతవరకు మనం చూసినట్టయితే ఈ మధుమేహం అనేది ఉదాహరణకి 1970 సంవత్సరంలో 100% ఉండేది. కానీ అదే 2000 సంవత్సరానికి వచ్చే నాటికి కనీసం 12 నుంచి 15% పెరిగింది. అదే ఇంకా ఆలోచిస్తే 2030 సంవత్సరానికి 25 నుంచి అంటే 25 నుంచి 30% దాటిపోయే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఇంతకుముందు మనం ఎప్పుడూ తీసుకోనంత ప్రాసెస్డ్ ఫుడ్ ఈరోజు తీసుకుంటున్నాం. సూపర్ మార్కెట్లో మీరు చూసినట్టయితే ఒక 150% ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్డే. షెల్ఫ్ లైఫ్ అంటాం, అంటే నిలవ ఉండేటువంటి శక్తి ఉన్నటువంటి పదార్థాలు అన్నిటికీ అలా కనుక ఉన్నట్టయితే దాంట్లో ఉన్నవన్నీ కూడా ఇటువంటి చెడు పదార్థాలు దారితీస్తాయి. దాంట్లో ఉన్నటువంటి పిండి పదార్థాలు అన్నీ కూడా మన గుండె జబ్బు కారణమవుతాయి, మనకి స్థూలకాయం రావడానికి కారణమవుతాయి, మన మధుమేహం రావడానికి కారణమవుతాయి, మన క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. అందుకోసం మన పూర్వీకులు ఎవరు కూడా ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వాడలేదు, ఫ్రెష్ ఫుడ్ వాడారు. ఈవెన్ ఫ్రూట్స్ కూడా, ఫ్రూట్స్ అందరూ ఒకప్పుడు చాలా మంచివి అనుకుని మనం నమ్మిన దాన్ని, ఆ సిద్ధాంతాన్ని ఈ రోజునే మనం తోసిపుచ్చవలసి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దొరికేటువంటి మీరు పళ్ళు చూసినట్టయితే అవి సీజన్తో సంబంధం లేకుండా, ఇప్పుడు ఒక పుచ్చకాయ ఉందనుకుంటాం, 360 రోజులు దొరుకుతాను. నా చిన్నప్పుడు అయితే పుచ్చకాయ ఏడాదికి 2 నెలలు 1 నెలలో దొరికేది. అన్నీ కూడా ఎర్రగా కూడా ఉండేవి కాదు. అలాగే ఇప్పుడు దానిమ్మ పండు ఎంత ఎర్రగా ఉంటుందంటే నేనే చూడలేదు, అంత భయంగా ఎర్రగా ఉంటుంది. అంతపూర్వం నా చిన్నప్పుడు దానిమ్మకాయలు చాలా తెలుపుగాను ఎర్రగాను ఇలా రకరకాల షేడ్స్లో ఉండేది. కానీ ఈ రోజున అన్నీ కూడా యూనిఫామ్గా ఒకే సైజులో, ఒకే పరిణామంలో, ఒకే రంగులో ఇలా దొరుకుతున్నాయి ఈ రోజున. ఒక యాపిల్ మీరు ఈరోజు తింటున్న యాపిల్ కనీసం అది ఎంత లేదన్నా 5 నుంచి 6 నెలల క్రితం కోసిన యాపిల్ అయి ఉంటుంది. అది ఈ రోజున అన్ని అవాంతరాలు దాటుకుంటూ ఖండాలు అన్నీ ప్రయాణించి ఈ రోజున మీ చేతికి వచ్చే రోజుకి కనీసం అది 6 నెలల క్రితం కోసిన పండు. మీరే ఊహించండి, ఏ 6 నెలలైనా మీ ఇంట్లో పండు ఎప్పుడైనా ఉందా? అసలు ఎప్పుడు ఉండే అవకాశం లేదు. అటువంటి పండుని మనం ఈ రోజున వ్యాక్స్ కోటెడ్ అయిన యాపిల్ పండుని, దాంట్లో స్వీట్నర్స్ ఇంజెక్ట్ చేసినటువంటి పుచ్చకాయల్ని, మనకి దానిమ్మకాయల్ని ఈ రోజున మనం తింటున్నాం. ఎక్కడ ఉపయోగం లేకుండా పోగా దాంట్లో ఫ్రక్టోజ్ అనే దాని గురించి ఇంతకుముందు మనకు తెలియదు. ప్రతి పండులోనూ 50% సుక్రోజు, 50% ఫ్రక్టోజ్ అనేది ఉంటుంది. ఈ ఫ్రక్టోజ్ చేసేటువంటి అపకారాలు అన్నీ ఇన్ని కాదు, శరీరంలో ఆ చేయని అపకారాలు లేవు.
దాని ఎక్కువైన కొద్దీ కూడా మీకు యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత ఫ్రక్టోజ్ తింటే మీ శరీరంలో యూరిక్ యాసిడ్ అంత పెరుగుతుంది. అదే కీళ్ళవాతానికి కీళ్ళ జబ్బుల కారణం. హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి, దాని ప్రభావం ఎక్కువ ఉంటే. అలాగే ఎంత యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే అంత నైట్రిక్ యాసిడ్ తగ్గుతుంది. దాని ప్రభావంతో మీకు హార్ట్ అటాక్స్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ వస్తాయి. సో అందుకోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫ్రక్టోజ్ అన్నది లేకుండా చేసుకోవాలి మనం. అది ఫ్రూట్స్ నుంచి ఎక్కువ వస్తుంది. అదే కాకుండా మీరు జరుగుతున్న ఫ్రూట్ జ్యూసుల్లో, ఫ్రూట్ డ్రింక్లో అమెరికాలో తయారవుతున్న హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అన్నది అది ఈ రోజున ఇండియాలో విరివిగా దొరుకుతుంది. దాన్నే స్వీట్నెస్ కోసమని మన ఇండస్ట్రీతో తయారైన ఫ్రూట్ జ్యూసులు కానీ, చాలా వాడుతున్నటువంటి స్వీట్ షాపులో దొరుకుతున్న స్వీట్లు కానీ, బేకరీల్లో దొరుకుతున్నటువంటి బేకరీ ఫుడ్స్ కానీ ఈ హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువ వాడడం వల్ల మనకి ఎక్కువ దుష్ఫలితాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి, రిఫైన్డ్ ఆయిల్స్ బదులు కోకోనట్ ఆయిల్ని కనుక మీరు మీ జీవన శైలిలో మీరు దాన్ని ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే, ఒక భాగంగా ఉన్నట్టయితే మీ ఆరోగ్య లక్షణాలు చాలా మట్టుకు ఇంప్రూవ్ అవుతాయి. అంతకన్నా న్యాచురల్గా దొరికేటువంటి హెల్దీ ఫుడ్ ఇంకోటి లేదు. కోకోనట్ ఆయిల్ మించిన ఫుడ్ ఇంకోటి మనకి లేదు. వీటన్నిటికీ కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా కూడా మంచి ఫుడ్ కోకోనట్ ఆయిల్. దాని తర్వాత సెకండ్ బెస్ట్ ఘీ, బటర్. కోకోనట్ ఆయిల్లో ఉన్నటువంటి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. అది బాడీలోకి మారిన తర్వాత లారిక్ యాసిడ్గా మారుతుంది. లారిక్ యాసిడ్ అనేది అది మోనోన్యూరాన్ అని ఒక పదార్థంగా మారుతుంది. అది మీకు సర్వరోగ నివారణలో పనిచేస్తుంది. ఎందుకంటే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, ఇంక్లూడింగ్ యాంటీ ఎయిడ్స్ దాకా కూడా పనిచేసే అవకాశం ఉంది. అది అంత మంచి శక్తివంతమైనది. అలాగే ఈ ఆల్జిమేర్స్ డిసీజ్, మెంటల్ డిమెన్షియా, సెనైల్ డిమెన్షియా అని అంటారు, వాళ్ళల్లో కూడా సత్ఫలితాలను ఎంతో క్విక్గా ఇచ్చింది కోకోనట్ ఆయిల్. ప్రపంచంలో చాలామంది దీనివల్ల ఫలితాలు పొందారు. కొంతమంది పూర్తిగా దాన్ని ఒప్పుకోకపోయినా కానీ ఈ ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్తున్నారు వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మనం ఒకప్పుడు ఈ దేశంలో కూడా కోకోనట్ ఆయిల్ హైయెస్ట్ ప్రొడక్షన్, హైయెస్ట్ దిస్ వన్, అటువంటి దాన్ని మనం పక్కన పెట్టి రిఫైన్డ్ ఆయిల్స్ అన్నీ వాడుతున్నాం. దానికన్నా కూడా కోకోనట్ ఆయిల్ వాడగలిగినట్టయితే కోకోనట్ మన జీవితంలో ఎంతవరకు మనం దాన్ని భాగస్వామ్యం చేసుకుంటే అంత మనకు ఉపయోగపడుతుంది. సో వాటికి పెట్టే ఖర్చు దీన్ని పెట్టమంటున్నారు. అంతే 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 పైగా ఇప్పుడు మనం దీనివల్ల మనం చెప్తుందంతా ఏంటంటే రోజు ఎగ్ అందరూ తింటున్నారు, ఒకటో రెండో, అలాగే 4 నుంచి 6 ఎగ్గుల దాకా తినచ్చు. అదేమి ఎక్కువైన ఖరీదైంది కాదు. మన అందరినీ కూడా లెట్యూస్ తినమంటలేదు. క్యాబేజ్ మంచిదే, అలాగే వంకాయ మంచిదే, బెండకాయ మంచిదే. వీటిల్లో మనకు దొరికేటువంటి రోజు రైతు బజార్లో దొరికే కూరగాయలు అన్నీ కూడా మంచివే మనకి. అలాగే ఆకుకూరలు అన్నీ కూడా మంచివే. వాటిలో మీరు ఎంత శాతాన్ని మీరు ఎంత పెంచగలిగితే అంత మంచిది. మనం అడుగుతుందల్లా ఏంటంటే మీరు రోజు తినేవే తినండి, కొన్ని మోతాదులు ఎక్కువ తినండి, కొన్ని మోతాదులు తగ్గించండి. ఆ మోతాదులు తగ్గించవలసి తినండి పిండి పదార్థాలు, వాటిని తగ్గించండి. మనం ఎక్కువ మార్పులు కోరట్లేదు. మీరు రోజు తినేవే తినండి, మీ పిండి పదార్థాలు తగ్గించండి. రైసు, దోశ, చపాతీ, సమోసా, పూరి ఇటువంటివన్నీ మానేసేయండి. దాని బదులు మీరు ఇవన్నీ తినండి. ఏవి కూరగాయలన్నీ తినండి. వాటిలోనే మీరు ఈ చీజు, బటరు, తర్వాత ఈ యోగట్లో ఫిల్టర్ చేసిన గ్రీక్ యోగట్ అంటారు, ఆ ఫిల్టర్ చేసిన హంగ్ యోగట్ అంటారు మన తెలుగులో. ఈ దీనికి ఉన్నటువంటి యోగట్లో దాంట్లో ఉన్న పిండి పదార్థంతో పోయి దాంట్లో ఒక మాంసకృతులు మాత్రమే మిగులుతాయి. అటువంటివన్నీ వాడండి. అలాగే చీజ్ వాడండి. ఆ పాల పదార్థాల నుంచి వచ్చినటువంటి పోషక పదార్థాలతో, విలువైన పోషక పదార్థాలతో ఉన్నటువంటి పదార్థాలు ఉన్నాయి, అవన్నీ మనచ్చు. వీటిలో చిన్న చిన్న మార్పులు చేస్తేనే మన ఆరోగ్యం బాగుపడుతుంది. హైపర్ టెన్షను, హార్ట్ అటాకు, తర్వాత క్యాన్సరు, తర్వాత మధుమేహం, ఇటువంటి జబ్బులకు అయ్యే ఖర్చులో మీరు ఈ ఆహార మార్పులు చేసేది 100వ వంతు కూడా ఉండదు. సో ఇంత తక్కువ సులభంగా మనం ఈ జబ్బులన్నింటినీ కూడా నివారించి దాన్ని బారిన పడకుండా, దాని కాంప్లికేషన్ లేకుండా, దాని దుష్ఫలితాలను మనం చూడకుండా ఉన్నప్పుడు కొద్దిగా పెరిగినా కానీ ఖర్చు దీని నుంచి వెనకాడకుండా దాన్ని వాడగలిగితే అంతకన్నా మంచి మార్గం ఇంకోటి లేదని నేను పూర్తిగా నమ్ముతున్నాను. అలాగే చక్కెర కంటెంట్ కూడా మన బాడీలో పెరిగితే ఇప్పుడు ఇవన్నీ వస్తాయని చెప్తున్నారు. స్థూలకాయం కావచ్చు, మధుమేహం కావచ్చు, ఇవన్నీ. ఒకప్పుడు ఈ చక్కెర పంట ఉత్పత్తి చేయనప్పుడు, చక్కెర ఇటువంటి పదార్థాలన్నీ తయారు చేయనప్పుడు అప్పుడు ఆరోగ్య స్థితి ఎలా ఉండేది ప్రజలకు? ఈ రిఫైన్డ్ ప్రాసెస్ జరిగిన తర్వాత, షుగర్ మిల్స్ వచ్చిన తర్వాత వైట్ షుగర్ ఎంత వైట్గా ఉంటుందంటే ఆల్మోస్ట్ మిరిమిట్లు గొలిపే వైట్తో ఉంటుంది. అందులో ఉన్నటువంటి అంత రిఫైన్డ్ షుగర్స్ అది కలగజేసేంత హాని ఇంకోటి కాదు. అందులోనూ ఒక షుగర్స్ అయితే చాలా కాలం మనం భరించాం. 200 సంవత్సరాలు మనం షుగర్ అయితే తిన్నాం. ఒకప్పుడు మనం 5 గ్రాములు 10 గ్రాములు తిన్నటువంటి జనాభా ఈ రోజున 70 గ్రాములు 70 పౌండ్లు దాకా పెరిగిపోయింది. మామూలుగా ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి ఎక్కువగా సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. సో వాటి వల్ల కూడా షుగర్ కంటెంట్ మన బాడీలో పెరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఇంకా ఎక్కువ సాఫ్ట్ డ్రింక్స్లో
దాంట్లో ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ అనేది వాడతారు. హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, అది హెచ్ఎఫ్సి అనే రకరకాల పేర్లు పెడతారు దానికి. ఏ పేరు పెట్టినా కానీ రాయి ఒకటే, అది తగిలే దెబ్బ ఒకటే మనకి. దాంట్లో ఉన్నటువంటి షుగర్ కంటెంట్ ఎంత అంటే అది మన ప్రమాద స్థాయికి తీసుకెళ్తుంది. ఇందాక చెప్పాను నేను, ఫ్రక్టోజ్ అనేది చాలా ప్రమాదకర స్థితిలోకి తీసుకెళ్తుంది. అటువంటి ఫ్రక్టోజ్ని కలుపుతున్నారు. ఈ రోజున ఒక్క సాఫ్ట్ డ్రింక్స్ ఒకటే కాదు, మీరు తినే బేకరీ ఐటమ్స్ చాలా ఉత్సాహంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల దాకా మనం వాడుతున్న బేకరీ ఐటమ్స్ అన్నింటిలోనూ ఉండేది ఫ్రక్టోజ్ కార్న్ సిరప్. అదీను మైదాపిండి, ఈ రెండు కూడా ప్రమాదకరమైన. మైదాపిండి, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఐసింగ్ షుగర్, ఈ మూడు వాడతారు. ఆ మూడిటితోటి వచ్చేటువంటి ప్రమాదం కేకుల్లో కానీ, బన్స్లో కానీ, బర్గర్స్లో కానీ, వేట్లైనా అనండి, వాటన్నిటిలో కూడా ఫాస్ట్ ఫుడ్ అని మనం ఏదైతే చెప్తున్నామో, అందరం రుచికరంగా ఉత్సాహంగా తింటున్నామో, వాటిలో ఉన్నటువంటి దుష్ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వాటన్నిటిని మానేస్తే తప్ప మనకి రెండో మార్గం లేదు ఈ జబ్బుల నుంచి రక్షించుకోవడానికి. డాక్టర్, ఇప్పటివరకు మనకు ఒక ఫుడ్ పిరమిడ్ అంటూ ఉంది. ఈ కొంత ఆహారం ఎక్కువగా తీసుకోవాలి, వీన్ని కొంచెం మిడిల్గా తీసుకోవాలి, కొన్ని తక్కువగా తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అని ఒక ఫుడ్ పిరమిడ్ని మనం ఫాలో అవుతూ వస్తున్నాం. మరి ఇప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వాలా, మీరు చెప్పినవి గుర్తుపెట్టుకుని, లేదంటే తిరిగేసి వాడాలా? అమెరికన్ గవర్నమెంట్, అమెరికన్ న్యూట్రిషన్ సొసైటీ, అమెరికన్ హార్ట్ సొసైటీ 1970 సంవత్సరంలో చాలా కృషి చేసి ఆ రోజుకున్న విజ్ఞానాన్ని ఉపయోగించి ఆ రోజుకు వస్తున్నటువంటి హార్ట్ అటాక్స్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుకున్నటువంటి కొలెస్ట్రాల్ యొక్క మెకానిజాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఫుడ్ పిరమిడ్ తయారు చేశారు. దాంట్లో ముఖ్యంగా ఉన్నది ఏంటంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, అట్టడుగున భాగంలో పిరమిడ్లో ఏం పెట్టారంటే వాళ్ళు కార్బోహైడ్రేట్స్ పెట్టారు. అలాగే ఈ జంతు సంబంధమైన ఫ్యాట్స్, శాచురేట్ ఫ్యాట్స్ అనేవి అది పిరమిడ్లో చిట్ట చివరిన పైన ఎక్కడో పెట్టారు. మధ్యలో కొన్ని ఫ్రూట్స్ ఇవన్నీ అటువంటివన్నీ పెట్టారు. దానివల్ల సత్ఫలితాలు ఆశించామని మనం ఊహించాం. కానీ గత 40 ఏళ్ళ నుంచి కూడా చూస్తుంది ఏంటంటే మనం ఆశించిన సత్ఫలితాల కన్నా దుష్ఫలితాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో దీని కారణంగా శాస్త్రజ్ఞులు దాన్ని ఇంకా లోతుగా పరిశీలించారు. ఇంతకుముందు చేయనవన్నీ కూడా ఇంకా లోతుగా పరిశీలించి ఈ రోజున మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ లోతు పరిశీలన వల్ల కొలెస్ట్రాల్ అనేది అంత బ్యాడ్ కాదు. కొలెస్ట్రాల్ అనేది ప్రతి శరీరంలో ప్రతి సెల్కి అవసరం వస్తుంది. మన బ్రెయిన్ అంతా కూడా కొలెస్ట్రాల్, ప్రతి జీవకణం సర్వైవల్ కొలెస్ట్రాల్ అవసరం. అంటే అటువంటి కొలెస్ట్రాల్ని మనం దాన్ని అవాయిడ్ చేయడానికి, దాని మీద ద్వేషం పెంచుకోవడానికి ఉన్న కారణం నిజమా కాదా అని లోతుగా చూసుకున్నప్పుడు ఆ కొలెస్ట్రాల్ అంతా కూడా బ్యాడ్ కాదు, దాంట్లో కొన్ని భాగాలు మాత్రమే బ్యాడ్. అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది గుడ్ కొలెస్ట్రాల్, దాన్ని పెంచుకోవాలి. అలాగే విఎల్డిఎల్ కొలెస్ట్రాల్, స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది వాటిని కనుక అవి చెడు చేస్తున్నాయి మనకి, వాటిని కనుక తగ్గించుకోవాలి. అలా తగ్గించుకునే పద్ధతిలో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే ఈ యానిమల్ ఫ్యాట్స్, శాచురేటెడ్ ఫ్యాట్స్ తింటే, ఇలాగే ఎగ్ ఇంత పూర్వం మనం ఏం చెప్పాం, ఎల్లో తీసేసి వైట్ తినండి అని చెప్పాం. కానీ ఈ రోజున ఏమంటున్నాం, ఎల్లో కూడా తినండి, దాంతోపాటు మంచిగా జరుగుతుంది కానీ చెడ్డ జరగదు. ఎగ్లో ఉన్న ఎల్లో తినడం వల్ల మీ గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది కానీ మీ చెడ్డ కొలెస్ట్రాల్ పెరగదు. మీ టోటల్ కొలెస్ట్రాల్ కొద్దిగా పెరిగినా కానీ అది గుడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల జరుగుతుంది కానీ బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాదు. అందుకోసమని మనం ఈ శాచురేటెడ్ ఫ్యాట్స్ అన్ని వాడమని చెప్తున్నాం. ఉపవాసం అనేది కూడా మన ఆహారపు అలవాట్లలో ఉంది. అంటే ఎప్పుడెప్పుడు ఉపవాసం చేయాలి, ఉపవాసం చేస్తే మంచిదా కాదా, ఎన్ని గంటలు చేయాలి? ఎక్కువ ఉపవాసం చేస్తే బాడీ డీహైడ్రేషన్ అయిపోయి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ మధ్య ఫాస్టింగ్ పేరుతో టిఫిన్స్ తినేస్తారు, అన్నానికి బదులు టిఫిన్స్, ఫ్రూట్స్, మిల్క్ ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ ఉంటారు. లేదండి, దానివల్ల ఉపయోగం లేదు. అది ఫాస్టింగ్ కాదు. ఫాస్టింగ్ అంటే రైస్ ఒకటి మానేసి మిగతా పిండి పదార్థాలు ఉప్మా తినేస్తే దానివల్ల ఉపయోగం లేదు. అది ఫాస్టింగ్ అని రాదు. అది మీరు పదార్థాలు చేంజ్ చేస్తున్నారు తప్ప అది ఫాస్టింగ్ రాదు. ఫాస్టింగ్ అంటే మీరు మంచినీళ్ళు తప్పవిస్తే ఇంకా వేరే ఏం తీసుకోవద్దు, పూర్తిగా మానేయాలి. అప్పుడే ఫాస్టింగ్ అనేది, అప్పుడే బాడీలో ఇన్సులిన్ అనేది లోయెస్ట్ లెవెల్కి వెళ్తుంది. లేకపోతే ఏ తీసుకుంటున్నా కానీ అన్నం బదులు ఉప్మా తినంత మాత్రాన, అన్నం బదులు 2 మామిడి పళ్ళు తినంత మాత్రాన ఫాస్టింగ్ అవ్వదు. అది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. అటువంటి ఫాస్టింగ్ల వల్ల ఉపయోగం లేదు. అలాగే మనకు చాలాసార్లు డౌట్ ఏమొస్తుందంటే డయాబెటిక్ వాళ్ళు ఫాస్టింగ్ ఉండొచ్చా, ప్రతి 3 గంటలకి ఏదో తినకపోతే ప్రమాదం అనుకున్నటువంటి డయాబెటిక్ పీపుల్ ఈ ఫాస్టింగ్ చేయొచ్చా చేయకూడదా? అలా అడిగినప్పుడు డయాబెటిక్ వాళ్ళు డెఫినెట్గా చేయొచ్చు. కానీ వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్సులిన్ కానీ, వాళ్ళు తీసుకున్న డయాబెటిక్ డ్రగ్స్ కానీ, వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ మానిటర్ చేసుకుని వాటి కానీ అడ్జస్ట్ చేసుకున్నట్టయితే ఫాస్టింగ్ చేయొచ్చు. అదేమి దుష్ఫలితాన్ని ఇవ్వదు. అలాగే ఒక లీన్ బాడీ వారు, అలాగే స్థూలకాయం వారు ఒకవేళ చేస్తే ఏమవుతుంది అన్నది మనకు వస్తుంది. అలాగే ఎంతకాలం చేయాలి? ఒకవేళ మనం చూసినట్టయితే మొట్టమొదటిసారిగా మొదలెట్టినప్పుడు 12 గంటలు మొదలెట్టండి. రాత్రి 8 తినేసి పడుకొని మీరు పొద్దున లేచేదాకా మీకు పెద్దంత కష్టం అనిపించదు. ఆ విధంగా మీరు చూసినట్టయితే మన్నాడు 8 ఎప్పుడో బ్రేక్ఫాస్ట్ చేయండి. అంటే 12 గంటల నుంచి 14 గంటల దాకా సేఫ్ పీరియడ్. ఎవరైనా పాటించదు, మన రోజు చేస్తుంది అది. అందుకే మనం మార్నింగ్ తినే ఆహారాన్ని ఏమంటాం అంటే బ్రేక్ఫాస్ట్ అంటాం.
అంటే ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నాం, దాన్నే బ్రేక్ఫాస్ట్. అంటే మనం రోజు చేసే పని అదే. నేను కొద్దిగా దాన్ని ఒత్తి చెప్తున్నాను కాబట్టి మీకు ఇలా అనిపిస్తుంది. కానీ రోజు చాలామంది 10 గంటల నుంచి 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటల దాకా ఫాస్టింగ్ చేస్తున్నారు. దాన్నే కొద్దిగా ఎక్స్టెండ్ చేద్దాం, 16 గంటల దాకా చేద్దాం. అలాగే కొన్ని రోజులు మీకు అలవాటు పడిన తర్వాత దీన్ని చేయడంలో మీకు ఏం కష్టం లేదనుకున్నప్పుడు 24 అవర్స్ పెంచండి. 24 అవర్స్ పెంచినప్పుడు కూడా బాడీలో ఉన్న రిజల్ట్స్ అన్నీ ఉపయోగపడతాయి. అలాగే ఒక నీరసం అనేది వస్తుంది. ఫస్ట్ 3 డేస్లో మీకు నీరసం అనేది కనబడుతుంది, తినలేదనే బాధ ఉంటుంది, ఏదో డీహైడ్రేషన్, కళ్ళు తిరుగుతున్నాయి, ఏదో నీరసం వచ్చేస్తుంది, మనం పని చేయలేమేమో, ఎక్సర్సైజ్ చేయలేమేమో, మన డ్యూటీకి వెళ్ళలేమేమో, ఇటువంటి అనుమానాలు అన్నీ వస్తాయి. కానీ అవన్నీ కూడా ఒక 72 గంటలు అయ్యేటప్పటికి ఇవన్నీ సర్దుకుంటాయి. వామిటింగ్ సెన్సేషన్ వస్తాయి, కళ్ళు తిరిగిపోతాయి, యూరిన్ రాదు, ఇవన్నీ జరుగుతాయి. పక్క వాళ్ళందరూ కూడా జాలి పడుతూ ఉంటారు, వాళ్ళ జాలి ఇంకా ఎక్కువ ప్రమాదం మనకి. సో దాన్ని అన్నింటిని కూడా తట్టుకోవాలంటే మీరు కంటిన్యూస్గా 72 గంటలు ఎప్పుడు చేసినప్పుడు ఇవన్నీ సర్దుకుంటాయి. 72 గంటల తర్వాత ఏమవుతుందంటే బాడీలో అప్పటిదాకా కూడా గ్లూకోజ్ మీద ఆధారపడిన బాడీ ఇక తర్వాత గ్లూకోజ్ మీద ఆధారపడదు. ఎందుకంటే గ్లూకోజ్ మనం సప్లై చేయట్లేదు ఫాస్టింగ్ ఉండడం వల్ల. సో మీ శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలను కరిగించుకుంటూ మొదలవుతుంది. ఆ విధంగా ఆ స్టేజ్ వచ్చిన తర్వాత, దానికి అడాప్ట్ అయిన తర్వాత, దానికి అనుకూల పరిస్థితులు కలిగించుకున్న తర్వాత బాడీలో మీకు ఎక్కువ కష్టం ఉండదు. ఈ లోపుగా మీరు చేయవలసింది వాటర్ మానకూడదు. మీరు ఇందాక డీహైడ్రేషన్ వస్తుందని అడిగారు. అవును, వాటర్ కనుక మానితే డీహైడ్రేషన్ వస్తుంది. అలాగే కొన్ని ఇంపార్టెంట్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, ఆ ఎలక్ట్రోలైట్స్ మానకూడదు. ఆ ఎలక్ట్రోలైట్స్ అన్నటువంటివి మనం సప్లై చేసుకుంటాం. లైక్ నిమ్మరసం లాంటిది, వైటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వేరే అదర్ మల్టీ వైటమిన్స్ ఉన్నటువంటివి, అలాగే ఏదో వేరే షుగర్లు అటువంటివి కాకుండా మిగతా ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ మీరు తీసుకుంటూ, వాటర్ తీసుకుంటూ ఎన్ని రోజుల్లో మీరు చేసినా కానీ మీరు అలవాటుని బట్టి 1 రోజు 2 రోజులు పెంచుకుంటూ వెళ్ళచ్చు. కానీ ఎక్సర్సైజ్ ఫాస్టింగ్ చేస్తున్నాం కదా, దీనికి రెస్ట్ తీసుకుని ఇంట్లోనే పడుకోవాలి, చాప మీద పడుకోవాలి, ఇప్పుడు నిరాహార దీక్షలు చేసేవాళ్ళు అందరూ దండేసి పడుకుంటారు. అలా అవసరం లేదు. మామూలుగా వాళ్ళ పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. ప్రజలు సింపతి కావాలంటే అవన్నీ పనిచేయాలి. లేనప్పుడులో మీరు శుభ్రంగా మామూలుగా మీ పనులన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ టాలరెన్స్ కూడా తగ్గదు. అది ఇనీషియల్గా ఒక 2 రోజులు, ఫస్ట్ 2 రోజులు నీకు నీరసం అనిపిస్తుంది. కానీ తర్వాత 3 రోజు నుంచి 5 రోజుల నుంచి బాడీలో కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అయ్యి, కీటోన్ బాడీస్ని బ్రెయిన్ వాడుకున్నంతకాలం ఎటువంటి ప్రాబ్లమ్స్ మీకు రావు. ఇప్పుడు మన బాడీకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఇవన్నీ కూడా అవసరం. మరి ఇప్పుడు కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని మానేయమంటారా, లేదంటే పరిమితంగా తీసుకోమంటారా? ప్రోటీన్స్ అవసరం, దాన్ని ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అంటాం. అలాగే ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్ అవసరం, ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఇవి బాడీలో తయారు కావు. అందుకోసమని బయట నుంచి ఆహారంలో వస్తేనే మన బాడీ సర్వైవల్ ఉంటుంది. కానీ కార్బోహైడ్రేట్స్ అలా లేదు. కార్బోహైడ్రేట్స్, 0 కార్బోహైడ్రేట్స్ ఉన్న, ముఖ్యంగా ఉదాహరణకి మీరు ఎస్కిమోలు తీసుకున్నట్టయితే వాళ్ళ ఆహారంలో 0 కార్బోహైడ్రేట్స్, 80% ఫ్యాట్స్, అబౌట్ అనదర్ 30 to 40%, 20 to 30% ప్రోటీన్స్ ఉంటాయి. ఒకవేళ బాడీకి అవసరం కొంత కార్బోహైడ్రేట్స్, అది బాడీలో లివర్లో తయారు చేసిన శక్తి ఉంది. అంచేత పూర్తిగా 0 చేసినా కానీ ప్రమాదం లేదు. కానీ మేము సజెస్ట్ చేస్తున్నానంటే అంత పూర్తిగా కాకుండా ఒక 5 నుంచి 10% దాకా కార్బోహైడ్రేట్స్ తీసుకుందాం. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ చాలా రుచిని కలిగిస్తాయి మనకి. ఆ రుచిని కోల్పోవాల్సిన అవసరం లేదు. కంఫర్ట్ ఫుడ్స్ అంటాం. దాంట్లో ఇచ్చేటువంటి కంఫర్ట్ మిగతా అన్ని ఫుడ్లో రాదు. కానీ పోషక విలువలు ఎక్కున్నటువంటి ఈ కొవ్వు పదార్థాలు తినడం వల్ల మీకు పూర్తిగా ఆకలి చచ్చిపోతుంది. ఆకలి అనేది వేయదు. ఆకలి అనేది వేయినప్పుడు మీరు ఎక్కువ తినాలనే కోరిక చచ్చిపోతుంది. సో ఆ విధంగా మీరు స్థూలకాయంతో బాధపడుతుంటే ఈ ఫ్యాట్స్ ఎక్కువ తినడం వల్ల మీకు ఆకలే లేనప్పుడు, మీరు ఎక్కువే తినలేనప్పుడు మీ స్థూలకాయంలో మీ బాడీలో ఉన్న కొవ్వు పదార్థమే కరిగి మీరు కొవ్వు పదార్థాలు తింటున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది. ఎందుకంటే కొవ్వు పదార్థాలు మాత్రమే ఇన్సులిన్ హార్మోన్ని సరైన పాళ్ళలో ఉంచగలుగుతాయి. అదే కార్బోహైడ్రేట్స్ తిన్నట్టయితే ఎక్కువ భాగంలో అది ఇన్సులిన్ అనే హార్మోన్ని విపరీతంగా పెంచేస్తుంది. ఆ ఇన్సులిన్ పెరిగినప్పుడు మీరు తిన్న ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అటువంటివన్నీ కూడా ఫ్యాట్గా మారుతాయి. అదే కాకుండా మీ శరీరంలో ఉన్న ఫ్యాట్ని కరిగించే శక్తి ఉండదు దానికి, ఇన్సులిన్ ప్రభావం ఉన్నంత వరకు. అదే ఒకవేళ ఇన్సులిన్ లేనప్పుడు మీరు ఆహారం కొద్దిగా మధ్యలో తీసుకున్నప్పుడు, రాత్రంతా ఉన్నప్పుడు 8ంటికి భోజనం చేస్తాం, మన్నాడు 8 దాకా మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదనుకోండి, 12 గంటల వ్యవధి ఉంది. ఈ 12 గంటల్లో మీరు తీసుకున్న ఆహారం, రాత్రి తీసుకున్న ఆహారం 6 గంటల తర్వాత అయిపోతుంది దాని శక్తి. 6 గంటల తర్వాత గ్లూకోజ్ అనేది ఉండదు. తర్వాత ఇక బాడీలో నిల్వ ఉన్నటువంటి గ్లైకోజను, నిల్వ ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ను ఈ బ్రెయిన్ వాడుకోవాలి, లేకపోతే బ్రెయిన్ చచ్చిపోతుంది. అది 3 నిమిషాలు కూడా బతకలేదు శక్తి లేకుండా. అటువంటప్పుడు మీ శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకుంటుంది అవసరాన్ని బట్టి. కానీ మనం ఆ అవకాశాన్ని ఇవ్వకుండా ఎప్పుడు ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉంచి ఎప్పుడు పిండి పదార్థాలను సప్లై చేస్తుంటే అటువంటి అవకాశాన్ని మనం తిరస్కరిస్తున్నాం బాడీకి. అందుకోసం ఫ్యాట్ రోజు అక్యుములేట్ అవడమే కానీ ఖర్చు పెట్టడం అనేది లేదు. ఇప్పుడు ఈ ప్రపంచీకరణ, ఆధునిక ఆహార పదార్థాలు, ఆధునిక వ్యాపార విధానాలు ఇవన్నీ కూడా ప్రజల ఆహారపు అలవాట్లను మార్చేస్తున్నాయి.
ఇప్పుడు సూపర్ మార్కెట్కి మనం ఏదో కూరగాయలు కొనుక్కోవాలని వెళ్తాము, కానీ అక్కడ ఉన్నవన్నీ ఆకర్షిస్తూ ఉంటాయి. సో ఎలా జాగ్రత్తగా ఉండాలి మనకి మనం? ప్రతి ఒక్క లేబుల్ని చదవడం నేర్చుకోవాలండి ముందు. దాంట్లో కొలెస్ట్రాల్ జీరో అన్నది మాత్రం దాన్ని ప్రేమించద్దు. కొలెస్ట్రాల్ జీరో అన్నది ప్లాంట్ ఫుడ్లో వచ్చిన దేని నుంచైనా కానీ, ప్లాంట్ ఆయిల్స్ కానీ కొలెస్ట్రాల్ ఉండదు అసలు. అంచేత అటువంటి వాటిని లేబుల్ చూసి మనం మోసపోకూడదు. దాంట్లో ఇప్పుడు పిండి పదార్థాలు ఎంత ఉన్నాయి, అది గనక ఒక 20 గ్రాములు 30 గ్రాముల కన్నా ఎక్కువ ఉన్నట్టయితే అటువంటివన్నీ కూడా గ్లైసీమిక్ ఇండెక్స్ అంటాం. గ్లైసీమిక్ లోడ్ అని 2 పదాలు ఉన్నాయి. ఇవి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిందంటే గ్లైసీమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నట్టయితే అది ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి. అది ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే అంత వలనరబిలిటీ మీకు డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ అంటాం, అటువంటి వచ్చే అవకాశం ఉంటుంది. అంచేత పిండి పదార్థాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నింటిని కూడా ఏరి వాటిని పక్కన పెట్టండి. అలాగే పిండి పదార్థాలు వెయిట్లో తక్కువ ఉన్నాయో అవన్నీ కొనుక్కోండి. ఇంకోటి ఏంటంటే షెల్ఫ్లో ఉంది అంటే అది దాంట్లో ఉన్న ఫైబర్ తీసేయబడుతుంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ కోసం కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు, అవన్నీ కూడా ప్రమాదం. సో వాటిని మాత్రం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మామూలుగా ఇప్పుడు జనరల్ హెల్త్ చెకప్ అనేది ఎడ్యుకేటెడ్ పీపుల్ అవేర్నెస్ వచ్చింది చేయించుకుంటూ ఉంటారు హాస్పిటల్కి వెళ్ళి. స్థూలకాయమైన వచ్చే అవకాశం ఉందా, హార్ట్ డిసీజెస్ కానీ, షుగర్ లెవెల్స్ కానీ, మరి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎలా తెలుసుకోవాలి? దీంట్లో దీంట్లో ఒక చిన్న చిటుకు ఉందండి. ఎవరికైనా కానీ వాళ్ళు నుంచుని కొద్దిగా తల వంచి వాళ్ళ ఖాళీ బొట్టనవేలు చూసుకోగలిగితే వాళ్ళకి స్థూలకాయం లేదు. ఒకవేళ వాళ్ళు చూసుకోలేకపోతే వాళ్ళ ఖాళీ బొట్టనవేలు వాళ్ళకి స్థూలకాయం ఉన్నట్టే. అలాగే ఒక చిన్న తాడు తీసుకుని దాన్ని కనుక కొలుచుకున్నట్టయితే స్త్రీలలో అయితే 35 అంగుళాలు, పురుషుల్లో అయితే 40 అంగుళాలు మించి ఉన్నట్టయితే వాళ్ళకి స్థూలకాయం ఉన్నట్టే. ఇంకా వేరే టెస్టులు కూడా ఏం అవసరం లేదు. ఈ ఒక్క టెస్ట్ ఒక తాడుతో కానీ ఒక టేపుతో కానీ మీరు మెజర్ చేసుకుని 35 అంగుళాలు స్త్రీలలోనూ 40 అంగుళాలు పురుషుల్లోనూ అంతకన్నా మించి ఉంటే, ఒకవేళ మీ బెల్ట్ సైజు కనుక 40 అంగుళాల కన్నా ఎక్కువ ఉంటే, మీ బాడీ సైజు మీ కొనుక్కునే షర్ట్లు 44, 45 కొంటూ ఉంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు స్థూలకాయలండి. సో అంతకన్నా పెద్ద వేరే టెస్ట్ అట్లా అది కనుక ఉన్నట్టయితే అప్పుడు మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోండి, మీ రక్తపోటు పరీక్ష చేయించుకోండి, మీ బ్లడ్ షుగర్ పరీక్ష చేయించుకోండి. అలాగే లిపిడ్ ప్రొఫైల్ చేయించండి. వాటిల్లో ఏ 5 3 తేడాలు ఉంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నట్టే. ఒకవేళ పొరపాటున మీరు అబ్డామినల్ అల్ట్రాసౌండ్ కూడా చేయించుకుంటే దాంట్లో ఫ్యాటీ లివర్ అని కనుక రాసి ఉంటే అది 100కి 100 పాళ్ళు మెటబాలిక్ సిండ్రోమ్. సో దాన్ని బట్టి మీరు మిగతా నాకు షుగర్ లేదు, నాకు రక్తపోటు లేదు ఈరోజు అనుకోవచ్చు. ఒకవేళ ఈ 5లో 3 కనుక ఉన్నట్టయితే మీరు మెటబాలిక్ సిండ్రోమ్ అనే ఒక డయాగ్నోసిస్కి చెందుతారు. అలాగే ఉన్నట్టయితే ఇవాళ కాకపోతే అనదర్ 4-5 ఏళ్ళలో మీకు ఆ జబ్బులన్నీ వచ్చే అవకాశం ఉంది. అందుకోసం ఈ రోజు నుంచి ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. రైట్. కొంతమంది వైద్యులు, శాస్త్రవేత్తలు కొన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి వచ్చిన ఫలితాలను బట్టి కొత్త ఆహార పదార్థాలను మీరు సూచించారు. సో ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే టిఫిన్కి బదులుగా ఏం తీసుకోవాలి? ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఉప్మా ఇవన్నీ అవాయిడ్ చేయాలి అని. ఆ ప్లేస్లో ఏం తీసుకోవాలి? లంచ్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? డిన్నర్కి ఏం తీసుకోవాలి? ఒకసారి ఒక డాక్టర్గా మీరు సజెస్ట్ చేస్తే మేము పాటిస్తాం. నేను డాక్టర్గా కన్నా కూడాను నేనేం తీసుకుంటాను చెప్తాను, దాన్ని బట్టి మీరు ఊహించుకోండి. నేను వెజిటేరియన్ బేసికల్గా. సో అందుకోసం వెజిటేరియన్గా చేసుకున్నట్టయితే నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అదే ప్రాబ్లం లేదు, వాళ్ళకున్న స్కోప్ చాలా ఎక్కువ. వెజిటేరియన్గా నేను ముందంతా ఏం చేస్తానంటే ఇంతకుముందు బాయిల్డ్ వెజిటబుల్స్ తింటాను. దాంట్లో ఉన్నటువంటి వంకాయ, బీరకాయ ఇవే కాకుండా బీన్స్, క్యాప్సికము, టమాటా, ఆనియన్స్ ఇటువంటివన్నీ కూడా ఏవైతే బాయిల్ చేసి స్ట్రైట్గా తినగలం ఉన్నాయో అవన్నీ తింటూ కోకోనట్ ఆయిల్లో దానికి యాడ్ చేసుకుని దానికి చీజు, క్రీమ్ చీజు, హోల్ మిల్క్ క్రీము, క్రీమ్ చీజు, తర్వాత ఈ వెజిటబుల్స్ ఇవన్నీ కలిపి దాంట్లో కొద్దిగా వెనిగర్ కూడా యాడ్ చేసి యాపిల్ సిడార్ వెనిగర్ అని దొరుకుతుంది. ఇవి తీసుకుని నాకు ఉన్నటువంటి బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే ఎగ్ తినే వాళ్ళందరూ కూడా 2 బాయిల్డ్ ఎగ్స్ కానీ 2 ఎగ్గులతోటి ఆమ్లెట్ కానీ కోకోనట్ ఆయిల్ తోటి తీసుకోవడం మంచిది. ఇంకా వాళ్ళకి ఆకలికి ఎక్కువ ఉన్నట్టయితే దాంట్లో నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని అది తీసుకోవచ్చు. సమ్టైమ్స్ నేను గ్రీక్ యోగర్ట్ అని అంటాం, దాన్ని వడగట్టిన పెరుగు, మామూలు ప్లెయిన్గా ఉన్న హోల్ మిల్క్ తీసుకుని దాన్ని పెరుగు చేసుకుని ఆ పెరుగును ఒక గుడ్డలో దాన్ని వడగడితే మొత్తం నీళ్ళన్నీ పోతాయి. అది పిండేసి దాన్ని ఆ ఉన్న ఘన పదార్థాన్ని కావాలంటే బటర్ మిల్క్ తాగొచ్చు, లేకపోతే దాన్ని మీ కూరలో కలుపు తాగొచ్చు. ఇది బ్రేక్ఫాస్ట్లో ఎవరికి ఏది అనువుగా ఉంటే అది తినచ్చు. అలా లేకపోతే కొంతమంది మాంసాహారులు ఉత్సాహంగా వాళ్ళు చికెన్ బ్రెస్ట్ బోన్ విత్ స్కిన్ తినచ్చు, లేకపోతే ఇంగ్లాండ్లో లాగా హ్యామ్తో పాటు 2 ఎగ్గులు తినచ్చు. ఇటువంటివి ఎంతో స్పెక్ట్రమ్ ఉంది దాంట్లో. అలాగే నెక్స్ట్ లంచ్కి స్నాక్స్ అంటూ వస్తే 4 ఆల్మండ్స్ కానీ 4 వాల్నట్స్ కానీ మధ్యలో తినాలనిపిస్తే ఆకలిస్తే అటువంటివి నట్స్ తినచ్చు.
సరే లంచ్కి వచ్చినప్పుడు మీరు తీసుకున్నటువంటి నేను మళ్ళీ ఎలిగైన్ వెజిటేరియన్స్ కొద్దిగా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఎక్కువసార్లు వాళ్ళు ఏమి చేయలేరు. దీని వెజిటబుల్ సలాడ్ అంటామండి. దీంట్లో మనం లెట్యూస్ అని ఉంటుంది, లేకపోతే క్యాబేజ్ ఉంటుంది, తర్వాత బ్రస్సలీ అని దొరుకుతాయి. ఇప్పుడు చిన్న క్యాబేజ్ అంటాం మనం, అది చిన్న క్యాబేజ్, కాలీఫ్లవరు, అలాగే మీరు టమాటాలు, ఆనియన్స్, వీటన్నింటినీ కలిపి దాంట్లో వెనిగర్తో వేసుకుని, కావాలంటే కొన్ని చీజ్ వేసుకుని, మీకు ఇప్పుడు మొజిలా చీజ్ అంటారు, అంటే పిజ్జా చీజ్, అటువంటివన్నీ కలుపుకుంటే మీ యొక్క సలాడ్ టేస్ట్ పెరుగుతుంది. తర్వాత మీకు ఆకలి అన్నది ఉండదు. సో ఈ విధంగా మీరు లంచ్ తీసుకుని మళ్ళీ సాయంత్రం కనుక వెజిటేరియన్ కనుక అవసరం వస్తే, మధ్యలో స్నాక్స్ అవసరం వస్తే మళ్ళీ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కొన్ని ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు కొన్ని మార్చుకోవచ్చు. అలాగే ఇప్పుడు నైట్ డిన్నర్లో వెజిటబుల్స్ అనేవి బాయిల్ చేసుకుని మళ్ళీ సౌటెడ్ వెజిటబుల్స్ అంటారు, అంటే కోకోనట్ ఆయిల్లో మీరు వేయించుకుంటే కొంతవరకు దాంట్లో ఉన్నటువంటి రుచికరంగా మారుతుంది. దాంట్లో బటర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే చికెను, అలాగే మటను, లాగా ఫిష్, అది ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కూడా నాన్ వెజిటేరియన్ వాళ్ళు ఎక్కువ తినేది చికెన్, అలాగే మటన్ అట్ ది మోస్ట్, లేకపోతే ఇంకా కొద్దిగా ఉంటే ఫిష్. సో ఇటువంటివన్నీ కూడాను ఎంత కావాలంటే తినచ్చు మీరు, దీంట్లో రెస్ట్రిక్షన్ కూడా లేదు, ఆకలి అనేది వేయదు. ఇటువంటివన్నీ మీకు కావాల్సిన మోతాదులో కొన్ని రోజులు పోయి మీరే తగ్గించేస్తారు, ఎందుకంటే ఫ్యాట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటే ఎక్కువ తినలేరు, మీ ఆకలి చచ్చిపోతే మీరు ఎక్కువ తినలేరు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు నాకు లంచ్ అనేది చేయను నేను, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ అనేది అవసరం రావట్లేదు నాకు, మళ్ళీ డిన్నర్కే ఈవినింగ్ ఎట్ ద మోస్ట్ తింటే కొన్ని నట్స్ తింటాను ఇన్ బిట్వీన్. సో అలాగా ఈ జీవనశైలిలో మీకంతటి మీకే మీ బాడీలో ఫ్యాట్ తగ్గుతున్న కొద్దీ మీకు ఈ అవసరాలు బేసల్ మెటబాలిక్ రేట్ కూడా తగ్గుతూ ఉంటుంది. దాన్ని బట్టి మీకు ఎక్కువ అవసరాలు కూడా ఉండవు. కొద్దిపాటి భోజనంతో మీరు తృప్తి పొందుతారు. అందులో రుచికరమైన భోజనం, పర్టికులర్లీ ఇవన్నీ కూడా సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. వీటిలో మిశ్రమంతో తయారు చేసిన ఆహార పదార్థాలు మామూలు వాటి కంటే కూడా ఎక్కువ రుచిగా ఉంటాయి. మరి ఇవన్నీ పేదలకు అందుబాటులో ఉంటాయంటారా? ఎందుకులే, ఇప్పుడు ఎగ్ అన్నది ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంది. రోజు కనీసం 4 నుంచి 6 ఎగ్గులు తినచ్చు. ఆకుకూరలు అందరూ తింటున్నవి, అవి కాయగూరలు అందరూ తింటున్నవి. మనం అడిగిందల్లా వాళ్ళు తింటున్న వాటికి తగ్గించుకున్నాం, అంతేగాని వాళ్ళేమి కొత్త బుద్ధి తినమనలేదు. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నవన్నీ కూడా మనం ఇంతకాలము వాడుతున్న ఆహార పదార్థాలు, నమ్ముతున్న ఆహార అలవాట్లు, వాటికి పూర్తి భిన్నంగా ఉంది. మరి ఇవన్నీ ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, వాళ్ళలో ఇంకా సమూల మార్పులు రావాలి అంటే ఇంకా ఎలాంటి పద్ధతులు అవలంబించాలంటే? నిజమే, ఇప్పుడు నేను పూర్తిగా మార్చేయలేదు. అది ఒక్కటి మాత్రం నేను మనవించుకుంటుంది ఏంటంటే, నేను పూర్తిగా మార్చేయలేదు. నేను చేసిందల్లా పిండి పదార్థాలు తగ్గించుకున్నాను. ఇంత పూర్వం దాకా తింటున్నటువంటి కొవ్వు పదార్థాలు శక్తి శాతాన్ని పెంచమన్నాను. తింటున్న పదార్థాలు అవే, మీరు చేస్తున్న శాతాలు మార్చమన్నాను. మనం ఇంత పూర్వం పిండి పదార్థాలు తింటున్నాం, అలాగే మాంసకృతులు తింటున్నాం, అలాగే కొవ్వు పదార్థాలు తింటున్నాం. ఇంత పూర్వం ఏ రేషియోలో తింటున్నాం అంటే నిష్పత్తిలో మనం పిండి పదార్థాల రేషియో 80% ఉండేది, దాన్ని 5 నుంచి 10% తగ్గించుకున్నాం. అలాగే ఇంతపూర్వం మాంసకృతులు మీరు తిన్న 20-30% ఉంటే అది అలా ఉంచుకోవచ్చు, మోడరేషన్, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. అలాగే కొవ్వు పదార్థాలు మనం ఇంతపూర్వం 10% తిన్నాం, దాన్ని 80%కి 70%కి పెంచమంటున్నాం. అంతకుమించి మీరు ఒక విధంగా చూసినట్టయితే చిన్నపిల్లల్లో బ్రెస్ట్ మిల్క్లో ఉండేటువంటిది 60-60% శాచురేటెడ్ ఫ్యాట్స్, అటువంటివే కోకోనట్ ఆయిల్లో ఉంటాయి. సో బ్రెస్ట్ మిల్క్ ఎంత ఉపయోగమో చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లలకి ఎంత రక్షణ ఇస్తుందో అంత కోకోనట్ ఆయిల్ మీకు ఇస్తుంది. ఈ ఆయిల్ అన్ని రిఫైన్డ్ ఆయిల్స్ మానేసి కోకోనట్ ఆయిల్ వాడండి. ఎంత బ్రెస్ట్ మిల్క్ ఎంత ఉపయోగమో అంత ఉపయోగం మనందరికీ కూడా, చిన్నపిల్లలకి ఎంత ఉపయోగమో బ్రెస్ట్ మిల్క్ అంతే ఉపయోగాన్ని కోకోనట్ ఆయిల్ మీకు ఇస్తుంది అది. సో దాని బదులు ఇది వాడమంటున్నాం మనం, అంతే తప్పిస్తే పూర్తిగా మనం ఆహార పద్ధతుల్లో గణనీయమైన మార్పులు ఏమి చేయట్లేదు. ఎటొచ్చి మనకు కావాల్సింది మనకేమనిపిస్తుంది అంటే, మానసికంగా మనం దాన్ని ఒప్పుకోవట్లేదు కాబట్టి వెంటనే ఒక రెసిస్టెన్స్ వస్తుంది. కానీ కొన్ని రోజులు మీరు అలవాటు పడితే దీంట్లో పెద్ద ఎక్స్ట్రాడినరీ మార్పులు చేస్తామనే కోరి మీకు అటువంటి అనుమానమే రాదు అసలు మీకు దీంట్లో. పైగా అంతకన్నా టేస్టీగా ఉంటుంది. ఇంత పూర్వం అంతా లో ఫ్యాట్ అని చెప్పి ఫ్యాట్స్ అసలు వాడకుండా ఉన్న తిన్న పదార్థాలు మనంతా దానికి రుచికే మరిగిన వాళ్ళము. అటువంటి ఈ రోజున సాచురేటెడ్ ఫ్యాట్స్ వాడితే అంతకన్నా ఎక్కువ రుచిగా ఉన్నవి ఇవన్నీ. అది జీవితాంతకన్నా ఇలా తినాలని లేదు. అది ఒక శరీర ధర్మాన్ని బట్టి ఎవరికి ఏది అనుభవం అన్నది కొన్ని పరీక్షలు చేస్తాం మేము, రక్త పరీక్షలు చేస్తే, అలాగే బాడీ మెజర్ చేసి వాళ్ళకున్నటువంటి యాటిట్యూడ్, వాళ్ళకున్న తినే ఆహార పదార్థాలు ఏ విధంగా వాళ్ళ శరీరాన్ని మారుస్తున్నాయో మేము తెలుసుకుంటాం కొన్ని పరీక్షలు చేసి. దానికి అనుకూలంగా మనం ఈ పిండి పదార్థాన్ని మార్చడము, దాన్ని నిష్పత్తిని పార్చడం జరుగుతూ ఉంటుంది. అదే నిజంగా కార్బోహైడ్రేట్స్ లేకుండా జీవితమే గడపలేని కొంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా రిలాక్సేషన్ 3 నెలల్లో వస్తుంది. కానీ ఇంత భయంకరమైన జబ్బులు మనం తగ్గించుకుంటున్నప్పుడు 3 నెలలు పెద్ద కష్టం కాకూడదని నా నమ్మకం. మీరు చెప్తున్న ఆహార పదార్థాలు, కొత్త ఆహార పద్ధతులన్నీ అవలంబిస్తూ ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది? ఎక్సర్సైజ్ అన్నది పెద్ద ఎక్కువ అవసరం లేదండి. కానీ ఎక్సర్సైజ్ అనేది ఎందుకు అవసరం అంటే, బాడీ తగ్గడానికి ఎక్సర్సైజ్ ఉపయోగపడదు, కానీ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం.
ఏ విధంగా అంటే మీ బాడీ ఫిట్నెస్కి ఉపయోగపడుతుంది, మీ గుండె పనితరాన్ని పెంచేందుకు ఉపయోగపడుతుంది. కనీసం ఏ మనిషికైనా కానీ ఈ రోజున ఇంటర్నేషనల్ అథారిటీస్ అన్నీ కూడా రికమెండ్ చేస్తుంది 10,000 అడుగులు. రోజుకు 10,000 అడుగులు కనుక మీరు నడిస్తే వారంలో కనీసం 5 రోజులు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ కొత్త ఆహార విధానాన్ని మీరు ఏ విధంగా జనాల్లోకి తీసుకెళ్ళబోతున్నారు? ఒక విధంగా నా పని మీరే చేస్తున్నారు. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా ట్రాన్స్మిట్ చేయడం వల్ల మీరే ఎక్కువ మందికి దగ్గరగా చేరువుగా ఉంటారు. కానీ నా వంతు ప్రకారం నేను కూడా ఏమనుకుంటున్నానంటే ఒక పుస్తక రూపంలో ఉంటే బాగుంటుందని నా నమ్మకం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు.